ఓం శ్రీ సాయిరామ్. గీతా ధ్యాన శ్లోకము. సాయిరామ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందో కృష్ణౌ వందే జగద్గురుం. వసుదేవుని పుత్రుడు కంస చాణూరులను సంహరించినవాడు, దేవకీ మాత పరమానందానికి కారణభూతుడైన వాడు, జగత్తుకు గురువైన వాడు ఆ శ్రీకృష్ణ భగవానునికి వందనములు. దేవకీ పుత్ర ప్రేమను మహాభారతంలో బాగా వర్ణించారు. భాగవతంలో కూడా మాతా శిశువుల ప్రేమను బాగా చిత్రీకరించారు. మన కావ్యాలన్నింటిలోనూ, నృత్య సంగీతాల వంటి కళలలోనూ దేవకీ కృష్ణుల, యశోదా కృష్ణుల ప్రేమను వర్ణించారు. అందుచేత ఆ ప్రేమకు ఉన్నత స్థానం లభించింది. వందే జగద్గురుం. శ్రీకృష్ణుడు గీతను ఏ పరిమిత వర్గానికో, జాతికో లేక ఒక విభాగానికో చెప్పటానికి రాలేదు. మొత్తం జగత్తుకి, మానవాళికి దానిని బోధించాడు. ఇదే జగద్గురువు ఆది శంకరాచార్యులకు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం ఆ బిరుదు ఉన్నవారు చాలామంది ఉన్నా వారిలో జగద్గురువుకు కావలసినటువంటి విశిష్ట లక్షణాలు లేవు. జగద్గురువులు ఏ కొద్ది మంది కోసమో సంబంధించినటువంటి విషయాలు చెప్పరు. వారి బోధనలు విశ్వకళ్యాణానికి. ఆ రకంగా బుద్ధుడు కూడా చెప్పాడు, బహుజన హితాయ బహుజన సుఖాయ. మానవాళి ఆనందమే వారి ఉద్ధరణయే వారి ధ్యేయం. అట్టి వారే జగద్గురువులు. ఇది ఎంత గొప్ప సంకల్పమో చూడండి. శ్రీరామకృష్ణ అలాంటి జగద్గురువు. ముందు ముందు ఈ సత్యాన్ని మనం గుర్తించగలుగుతాం. అద్భుతమైనటువంటి కల్పనతో చెప్పబడినటువంటి మరొక శ్లోకం రేపు తెలుసుకుందాం. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.